స్వరూపీ దైవ స్వరూపీ దైవ స్వరూపీ నిత్య స్వరూపీ. వచ్చేసి నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని పుచ్చుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా, పాటల్లో నువ్వు తోడుగా ఉండవు. అల్పుడిని అభాగ్యుని ఎందుకు పనికిరాంటి వాడిని నీ పక్షంగా నిలబడి ఉండగా నా నోటికి వ్యర్థమైన మాటలు రానికుండా చేసి ఆత్మ సంబంధమైన మాటల ప్రభా కొద్ది నిమిషాలు నాలో నువ్వే ఉండి మాట్లాడి సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజును మరి జీవరత్నాన్ని, అమ్మాయి పేరేంటి, రెబ్కా, ఎస్తేర్ రాణి, వారిద్దరు ఇప్పుడు దేవుడు ప్రేమించి శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడనమాట. ఒకటి పేరు ఇస్సాకు. ఎవరికి మహిమ కలుగును గాక. మరి గర్భఫలమనంగా యెహోవాయిచ్చు బహుమానము కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యం. మరి మొట్టమొదటిగానే దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు వాటికి ఆ బిడ్డ పాలు తాగాడు. ఏం తాగాడండి? పాలు తాగాడు. పాలు తాగిన ఆ బిడ్డ ఈ రోజు నుంచి ఏం తినబోతున్నాడంట? ఆహారం తినబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శరీరాహారం అని భుజించుతున్నాడు. ఇప్పుడు ఇంకో ఆహారం కూడా దేవుడు యేసుకెళ్ళి భక్తుడితో నీ కడుపు నింపుకోమంటున్నాడు. ఏంటి నీ కడుపు నింపుకోమన్నది అంటే, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమంతో నీ కడుపుని ఏం చేయమన్నాడు? నింపుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని బిడ్డలారా, గ్రంథం అన్నాడు కదా, దాన్ని తింటము కాదు. అంటే ఏంటంటే దాన్ని చదువుతూ రావాలంట. దాన్ని చదువుకుంటూ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అది తేనె వల్లే నా నోటికి మధురముగా ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకుని ఈ రోజు నుంచి శారీరాహారంతో పాటు ఏ ఆహారంతో పెంచాలి? ఆత్మీయ ఆహారం అంటే వాక్యం అనే ఆహారంతో కూడా ఏం చేయాలంట? పెంచుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే బిడ్డలను చిన్నతనం నుంచి ఎప్పుడైతే వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటామో, సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అంటాడు. ఇప్పుడు లేక పుట్టిన హన్నమ్మ తల్లికి దేవుడు ఒక శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత సమూయేలుని ఇచ్చాడు. సమూయేలుని ఇచ్చిన తర్వాత ఆ యొక్క సమూయేలుని తీసుకొని ఎక్కడ వదిలిపెట్టి వచ్చిందయ్యా అని చెప్పేసి అంటే, షిలోహు దేవాలయ మందిరంలో వదిలిపెట్టి వచ్చేసింది. పాలు విడిచిన తర్వాత అంటే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిపోయి తన బిడ్డను చూసుకొని వచ్చేదంట. ఎప్పుడు? ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒక్కసారి. చూడండి, అన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాదాపు ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు అనుకో, ఆ బిడ్డ మీద మమకారం ఆ తల్లికి తండ్రికి ఎట్లా ఉంటుంది? చాలా మమకారం ఉంటుంది. కానీ హన్నమ్మ తల్లి ఏం చేసింది అంటే, దేవునికి మాట ఇచ్చింది, ప్రభువా నువ్వు కానీ నాకు ఒక మగ బిడ్డను కానీ ఇస్తే అది నీకే నేను ప్రతిష్ఠ చేస్తాను ప్రభు అని చెప్పేసి దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి చేసుకున్న దాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం చేసిన దాన్ని బట్టి అన్నమ్మ తల్లి దేవునికి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా వెళ్ళిపోయి సమూయేలు ప్రవర్తన ఎక్కడ వదిలిపెట్టిందంటే షిలోహు మందిరంలో వదిలిపెట్టేసింది. చాలామంది అని ఉండొచ్చు, ఏమ్మా నీ బిడ్డను అక్కడ వదిలిపెట్టి వచ్చేసేవేంటి? నీకు చాలా కాలంగా అయిన తర్వాత నీకు ఆ బిడ్డను పుట్టాడు కదా, నువ్వు ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి వచ్చేసేవేంటి? మా పిల్లలను చూడండి, మా ఇంట్లో పెంచుకుంటున్నాం, మాతోనే ఉంచుకుంటున్నాం, అన్ని కార్యక్రమాలను తీసుకొని వెళ్తున్నాం, కానీ నీ బిడ్డను అయితే నువ్వు దేవుని మందిరం వదిలిపెట్టొచ్చావు అమ్మ అని చెప్పేసి ఎంతోమంది అని ఉండొచ్చు. అయితే హన్నమ్మ తల్లికి ఉన్నాక ఆలోచన ఆశ ఏంటంటే, మీరైతే మీ ఒళ్ళో పెట్టుకుంటున్నారు,
మీ వాళ్ళు వీరైతే మీ సమాజంలో తిప్పుకుంటున్నారు, కార్యక్రమాలు తిప్పుకుంటున్నారు. అయితే నా బిడ్డ అయితే ఎక్కడున్నాడు అంటే దేవుని మందిరంలో ఉన్నాడు, అంటే దేవుని చేతుల్లో ఉన్నాడు, దేవుని యొక్క అడుగుశాలలో ఉన్నాడు. కాబట్టి నాకు ఎటువంటి భయము లేదు. దేవునికి స్తోత్రం నిరంతరం కూడా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో పెరిగాడు కాబట్టి సమూయేలు ఏంటి ఇశ్రాయేలుకి ఏమైపోయాడంటే మంచి ప్రవక్తగా మార్చబడ్డాడు. ఎక్కడ పెరిగాడు కాబట్టి దేవుని సన్నిధిలో పెరిగాడు కాబట్టి ఒక మంచి ప్రవక్తగా మార్చబడ్డాడు సమూయేలు ప్రవక్త. మరి లోకంలో తిరిగిన బిడ్డలు ఎట్లా ఉన్నారు అంటే లోకానికి పాపానికి ఏంటి అనేక షడ్యాస్త్రాలకు గురి అయిపోయి ఏమైపోయారంటే తన జీవితాలను పాడు చేసుకుంటే, కానీ సమూయేలు ప్రవక్త మాత్రము దేవుని మందిరంలో ఉన్నాడు, చక్కగా దేవుని అడుగుజాలను నడిచాడు, దేవునితో అనుసంబంధం కలిగి ఉన్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఇప్పుడు ఈసాకు కూడా ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనం కాడికి ఇక్కడే ఉండాలి. జీవరత్నం అయ్య గారు ఇస్తేదాన్ని కూడా చక్కగా ఇక్కడే ఉండారన్నమాట. మరి వాళ్ళ బిడ్డ కూడా ఎక్కడున్నాడు చెప్పండి? ఏకాంత ప్రార్థన స్థలంలో ఆ బిడ్డ జన్మించాడు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ కూడా ఒక మంచి ప్రవక్త అవును గాక. చెప్పాలి అందరూ కూడా, అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గర్భఫలము దేవుడిచ్చే చాలా మంది చూడండి ఏం చేస్తుంటారంటే పిల్లల్ని పెంచుకుంటారు, దేవుడు ఇస్తారు, కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ బిడ్డను మాత్రం ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నాడంటే దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు, దేవుని దయ్యలో పెరుగుతూ ఉన్నాడు, దేవుని అడుగుజాడలో పెరుగుతున్నాడు. కాబట్టి ఏంటి ఆ బిడ్డకి దేవుడు ఎట్టకుంటే ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10 నిమిషాల టైం అన్నాడు, మరి 10 నిమిషాల టైం అయిపోయింది. సో మరి వెళ్ళిపోదామా ఆఫ్ చేద్దామా? ఎండలు వస్తున్నాయా? వెళ్ళొద్దా? ప్రార్థన అంటే 10 గంటలకంటే 12:30 మొదలు పెట్టారు. వాక్యం కాడకు వచ్చేసరికి అయ్యగారు 10 నిమిషాలు చెప్పు, లేకపోతే 5 నిమిషాలు ముగిచేసాయి. ఇప్పుడు అయ్యగారు కూడా ఎంతో చెప్పుంటారు. ఎంతో చెప్పారా? దేవునికి స్తోత్రం. ఏంటి మనకేంటంటే అన్నిటికంటే కూడా ఏంటి దేనికి ఎక్కువ మన సమయం ఇవ్వాలంటే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మన సమయము ఇవ్వాలి. భక్తులు అంటారు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మది కలగజేసింది అంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అన్నప్రస్థ కార్యక్రమం చేయబోతున్నమాట. సరే ఒక మాట చెప్పేసి ప్రార్థన చేస్తారు. చెప్పాలని చాలా ఉండే అన్నప్రస్థం గురించి. అబ్రహాము ఏంటి ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక గొప్ప ఇల్లు చేశాడంట. ఏమని? లేక నా కుమారుడు పుట్టాడని చెప్పేసి ఇస్సాకు నిమిత్తం ఏం చేశాడంటే ఒక గొప్ప ఇందు ఏర్పాటు చేశాడనమాట. దేవుని స్తోత్రం. ఇంకా ఎన్ని చెప్పుకుంటూ పోవాలని చాలా ఉన్నాయి. సరే ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇలాగ నాకు బుడ్డోడికి అన్నప్రస్థ కార్యక్రమం చేస్తున్నారు. చేసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటి అంటే, కోరిక ఏంటంటే ఈ అన్నప్రస్థ కార్యక్రమం చేసేటప్పుడు పిల్లలు బొందాడతారంటగా, చెప్పండి, బొందాడతారు కదా. బొందాడేటప్పుడు వాళ్ళకు ఉన్న కోరిక ఏంటి అంటే బైబులు, పెన్ను, డబ్బులు, బంగారము, ఇంకా బుక్ ఒకటి, కత్తి కూడా పెడతారా? దేవుని స్తోత్రం. ఈ మొత్తం పెట్టారంట. దేవుని పెట్టేసి ఇవన్నీ పెట్టారన్నమాట. ఇవన్నీ పెట్టేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే అన్నం కూడా పెట్టారు. మర్చిపోయి అన్నం కూడా పెట్టారంట. అంటే కారణం ఏంటంటే అన్నం పట్టుకున్నాడంటే తిండిపోతాడు అవుతాడని, బైబిల్ పట్టుకున్నాడంటే పాస్టర్ అవుతాడని, బుక్ పట్టుకున్నాడు అనుకో సతవర అవుతాడని, పెన్ను పట్టుకున్నాడంటే మంచి తహసీల్దార్ అవుతాడని. దేవుని స్తోత్రం. బంగారం పట్టుకున్నాడు అనుకో ఏంటి వాడు బంగారం ధరించుకుని ఉంటాడని. ఏంటి అదే విధానంగా ఏంటి ఇంకా రకరకాల డబ్బులు పెట్టుకుంటే వాడు డబ్బుతో పుడతాడని చెప్పిస్తానంటే డబ్బుతో పెరుగుతాడన్నట్టుగా అన్నీ పెట్టారంట. సరే ఈ లోపల ఒకడు అల్పానికి ఒక అల్ప చేష్టలకు ఏం చేశాడు, ఒకడు ఏం చేశాడంటే కత్తి తీసుకొచ్చి పెట్టాడంట. వాడు ఎన్ని చూసుకుంటూ వచ్చేసాడు. బొందాడుకుంటూ వెళ్ళిపోయి ఏటిని పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమవ్వాలి చెప్పాలి? యుద్ధ వీరుడు అవ్వాలా? దేవుని స్తోత్రం కాక. అంటే దేవుని పెట్టారా అవన్నీ ఏంటంటే మన లోకాచారం అనమాట. ఎందుకు తెలుసా? చెట్టు ఒకటైతే కాయ కూడా అదే కాసింది. దేవుని స్తోత్రం. అందరూ కూడా ద్రాక్ష చెట్టున ద్రాక్ష కాయలే కాస్తాయి, మామిడి చెట్టున మామిడికాయలే కాస్తాయి, ఈత చెట్టున ఈతకాయలే కాస్తాయి, ముళ్ళ చెట్టున ముళ్ళకాయలే కాస్తాయి, భక్తులు కలుపుకున్న భక్తులే
పుడతారు. దేవునికి స్తోత్రం. అన్నమ్మ తల్లి ప్రార్థన చేసింది, దేవుడు చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఒక మంచి కుమారుని, శ్రేష్టమైన కుమారుని ఇస్సాకునిచ్చాడు. అదే విధంగా దేవుని భక్తుల గురించి చెప్పుకోవడం చాలా ఉండే అనమాట. అంటే వాళ్ళలో కొంతమంది ఏంటి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు కూడా ఉండాలన్నమాట. అయితే మనం చూడాల్సింది ఎవరంటే బాగుపడ్డ వాళ్ళని మనం చూడాలి, చెడిపోయిన వారు మాత్రము చూడకూడదు. వాళ్ళు బాగుగా బ్రతకాలి అంటే, బాగుగా చక్కగా జీవించాలంటే మొట్టమొదటి అంటే తల్లిదండ్రుల ప్రార్థన అనేది బిడ్డలకు ఎప్పుడు కూడా ఉండాలి. ఆ తల్లిదండ్రుల ప్రార్థన ఎప్పుడైతే బిడ్డలకు ఉంటుందో ఆ బిడ్డలు పెరిగి పెద్దవుతూ వర్ధిల్లుతూ ఉంటారన్నమాట. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడు యేసయ్యా, ఘనమైన శ్రేష్టమైన నామన బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని ప్రభువును దీవించి ఆస్వాదించిన కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించిన తండ్రి. అదే దేవుని ప్రభువా, ఈ రోజునైనా అన్నప్రసారం జరుగుతున్న ప్రభువా ఇస్సాకును బట్టి కూడా ప్రార్థిస్తాను తండ్రి. ఆ బిడ్డను కూడా దీవించి ఆస్వాదించిన అయినా శారీరాహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా పుచ్చుకోవడానికి నీకు కృప దయచేయండి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులు ప్రభువా తండ్రి నీ దాసులను కూడా దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండో ప్రసంగం కూడా ఉంది. రెండో ప్రసంగం నిమిత్తం శీరాలయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ వేగిపోతూ ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియాపరలోకి తండ్రి, అయ్యా ఇంతకుముందు మీ దాసుల ద్వారాగా అమూల్యమైనటువంటి మాటలను అందించి ఎంతగానో మీరు తోడే ఉన్నందుకు నీకు వందనాలు. అదే రీతిగా సమయంలోని రెండో ప్రసంగాన్ని చెప్పటానికి సిద్ధపడినటువంటి మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవులను గ్రహించగలిగేటువంటి మనసును ప్రతి బిడ్డకి నేను దయచేయండి ప్రభువా. అదే రీతిగా ప్రభువా ఈ యొక్క అన్నప్రసన్న కార్యక్రమం నిమిత్తం ప్రభువా ఈ దాసులు ఏదైతే అనుకున్నారో మాట్లాడాలనుకున్న ప్రతిదాన్ని ప్రభువా ఈ దాసుల నోటి నుంచి మీరు అందించి ఈ యొక్క కార్యక్రమం అంతట్లోని ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా సమస్తమును నీ నామ మహిమార్థమై జరిగించి మీరే తోడేండి నడిపిస్తారండి. ఈ స్థలంలో కూడుకున్నటువంటి ప్రతి బిడ్డ ప్రభువా అయా వాక్యం ద్వారా బలపడినట్లుగా నీ ఆత్మని ఈ స్థలమందు కుమ్మరింపచేసి మీరే నడిపించి సహాయం చేస్తారు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు ఇప్పుడు ఎదురు చూసే తరంలో రానే వచ్చింది. అనేక జిల్లాల్లో, అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో, అనేక పల్లెల్లో ఉద్యమంగా సువార్త జరిపిస్తున్న మా ఆత్మీయ తాతగారు ఇస్సాకయ్య గారు మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సరే కానీ ఎంతసేపు అనమంటారు అట్టగంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తేసి దేవునికి స్తోత్రం చెప్పాలి. బయట ఉన్న వాళ్ళతో సహా లోపల ఉన్న వాళ్ళతో రెండు చేతులు హ్యాండ్ షాప్ ఇష్టపెడితే రెండు చేతులు పైకి ఎత్తేస్తారా? మీరు పైకి ఎత్తేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు మరి ఏ వరం ఇచ్చి కన్నాడో కానీ మంచి ఇస్సాకు గారిని కన్నారు. మరి నిజంగా దేవుడు చక్కని వాతావరణాన్ని కూడా ఇచ్చాడు. బయట ఏమో అగ్నికి మలమల మాడిపోతున్నారు, లోపల మాత్రం చక్కగా ఏసీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. మరి చాలా దూర ప్రయాణాలు కూడా చేయాల్సి ఉన్నాయి. మరి ఇప్పటి వరకు దేవుని దాసుల ద్వారా అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం. తింటే గాడిలే తినాలి, వింటే దేవుని మాటలే వినాలి. ఆది కాండములో 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న మాట కదా, అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇస్సాకు గారికి తండ్రి ఎవరు? జీవరత్నం. మరి జీవరత్నయ్య గారు కూడా గొప్ప విందు చేశాడా, చిన్న అల్ప విందు చేశాడా? గొప్ప విందు చేయాలా, అల్ప విందు చేయాలా? విజయన్లయ్య గారు అట్ట మరి అబ్రహాం ఏ విందు చేశాడు? గొప్ప విందు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎందుకని అంత గొప్ప విందు చేయటానికి? అసలు ఈ రోజుల్లో అన్నం తినందే ఉండగలిగిన వాళ్ళు ఉంటారా? ఎన్ని తిన్నా ఆ కాస్త అన్నం
మొన్న ఈ మధ్య 3 రోజులు అన్నం తినకుండా ఉపవాసం చేస్తే మా సంఘ బిడ్డలు ఎప్పుడు తిందావా ఎప్పుడు తిందావా ఎప్పుడు తిందావా అని అత్తలిద్దరు 12 దాటే కూడా వండుకు తినేశారు. అన్నం తినపోయినా టిఫిన్లతో చేశారు. అయినా సరే ఆ కాస్త అన్నం తినాల్సి. కోటి విద్యలు చెప్పండి గట్టిగా టైటస్ గారు, కోటి విద్యలు కోటి గరలి కోటి కొరకి. నిజంగా మరి ఆహారం ఇచ్చేవాడు ఎవరు? పోతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు. అసలు మనకు ఆహారం ఇచ్చేవాడు ఎవరు? ఆటలు ఇది అమ్మ దంచేశారు. ఇప్పుడు చెప్పాలి మరి దేవుని దాసులు దేవరత్తయ్య గారు ఎంతో బాగా బలపరచబడుతున్నారు అనుకుంటున్నాను. అసలు ఆహారం ఇచ్చేవాడు ఎవరు? వాక్యాధారంతో చూపించాలి. ఇరుగుపొరు గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా అసలు ఆహారం ఇచ్చేది ఎవరు మనకి? 111వ కీర్తన 5వ వచనం. తొందరగా ఫాస్ట్గా 111వ కీర్తన 5వ వచనం. మల్లారం వాళ్ళన్న చెప్పరా? తన యందు భయభక్తులు గల వారికి చెప్పలు పడతాగట్టి అందరూ. ఆయన అంటే ఎవరు? ఆయన 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 అని బైబిల్ గ్రంథంలో 3800 సార్లు రాయబడింది. ఎవరి గురించి? యేసయ్యను గురించి. చెప్పలు పడతాగట్టి అందరూ. యేసయ్యను గురించి బైబిల్ గ్రంథంలో 3800 సార్లు ఆయన 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 అని రాయబడింది. ఎవరికి ఆయన? మీకు ఆయనే, మాకు ఆయనే, అందరికీ ఆయనే, టైటస్ గారికి ఆయనే, వాళ్ళ మనవడైన ఇస్సాక్కి ఆయనే, ఈ ఊర్లో ఉన్న ముసలోళ్ళకి ఆయనే, మొక్కోళ్ళకి ఆయనే, ఆడోళ్ళకి ఆయనే, మగోళ్ళకి ఆయనే, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ ఆయనే. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఈ సౌరభ ప్రపంచంలో చాలా మంది అన్నం వండించుకొని ఏదో ధాన్యం పండించుకొని తెగ తినేసేస్తున్నారు. అన్నం కొండల కొండలు తినేస్తున్నారు. ఇంత ముందు రోజుల్లో ఒక్కొక్కడు 2-3 కేజీలు తినేవాడు అంట అన్నాలు. ఇవాళ 200 గ్రాములు కాదు కదా, 100 గ్రాములు అన్నం తింటాకి భయపడి చచ్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అన్నం తినాలి. మనిషి అనేవాడు అన్నం తినాలి. కానీ అన్నం తింటున్నారా? ఏదో అన్నప్రాసన అని కొంతమంది చేస్తున్నారు. కానీ ఆ అన్నప్రాసన జరిగించడానికి కూడా కొంతమంది మా అబ్బాయి సరిగ్గా అన్నం తింటలేదంటారు. నిజంగా ఆహారము వలనే కాకుండా మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన బ్రతుకుతారనుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆహారం వలన బ్రతుకుతాం అనుకుంటున్నారు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటల వల్ల కూడా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఆహారం ఇచ్చేవాడు ఎవరంటే యేసయ్యే. ఎవరికి ఆహారం ఇస్తాడు అనంటే ఆయనకి ఎవరైతే భయపడతారో వారికి ఆహారం ఇస్తాడు. చెప్పబడతారు. మరి ఇప్పుడు ఈ పూట ఇస్సాక్ గారు ఎదురు చూస్తున్నాడు. మరి బాలుడైన ఇస్సాక్ గారు తాతగారు పేరు పెట్టేసుకున్నారు. అప్పుడే తాతగారు వెళ్ళిపోకముందే తాతగారు పేరు పెట్టారు. మొత్తానికి ఇస్సాక్ గారు ఎప్పుడు తిన్నావా ఎప్పుడు తిన్నాను చూడు ఎక్కడ చూస్తున్నాడు సంఖ్య. దేవునికి స్తోత్రం. మరి మంచిది. దేవుడు ఆహారం ఇచ్చేవాడు యేసయ్య అని ప్రజలందరూ తెలుసుకోవాలి. అన్ని జనులు తెలుసుకోవాలి. అమ్మో కూరొచ్చిన వాళ్ళు అందరూ తెలుసుకోవాలి. ఏదో పిలిచారు కదా అని వచ్చామా, ఉన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆహారం ఇచ్చేవాడు యేసయ్యే. ఎవరికి ఆహారం ఇస్తాడు అంటే తన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఆహారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆహారం ఇచ్చిన ఆహారాన్ని కూడా తినే రాతలు కూడా కొంతమందికి ఉంటుంది. అవునా కదా? మీరు సమ్మతించిన మాట విని అలా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి మట్టికి ఇప్పటికీ 1983 నుంచి 40 ఏళ్ల నుంచి దైవ స్వరూపి సహవాసులు ఇలా బ్రతుకుతున్నప్పటికీ అర్ధరాత్రి కాదు కదా, తెల్లవారుజామున చికెన్తో పెట్టిన తినేసేస్తా. చక్కగా కదా. దేవుడు ఆహారం తినగలగాలి. ఎందుకు ఆహారం తినటం వల్ల ఏంటి మనకి అంతకంటే గొప్పది లేదా అని బైబిల్ చెబుతున్నాయి. చూడండి, ప్రసంగి గ్రంథములో 8వ అధ్యాయములో 15వ వచనంలో ఒక మాట అంటాడు. ఈ భాగ్యం ఎంత గొప్పదంటాడు. ప్రసంగి గ్రంథము 8:15 ఇంచేపా ప్రసంగి 8:15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు ఎవరికి? పశువులకు కాదుగా, గొడ్లకు కాదుగా,
జంతువులకు కాదుగా, పురుగులకు కాదుగా, ఎవరికి? మనుషులకు లాభకరమైనదొకటి లేదు. చెప్పబడతా గట్టిగా అందరూ. ఈ సరళత ప్రపంచంలో దేనికోసం చెప్తున్నారంటే ఎంతసేపు ఏంట్రా లాభం, అక్కడికి వెళ్తే ఏంట్రా లాభం, ఇక్కడికి వెళ్తే ఏంట్రా లాభం, మనిషి కదిలితే మనిషి లాభం లాభం లాభం. పాపం ఏ లాభం లేకుండా పెట్టాడు మన నందివెలిగయ్య గారు కోట. చెప్పులు కూడా ఈ రోజు లాభాల కోసం చూసేవాళ్ళు ఎంతమంది లేరు. ప్రతి మనిషి ఎక్కడికి ఏది రావాలన్నా మన మధ్యన గుడికి రావచ్చుగా అన్నాం ఒకరిని. ఏంటి నాకు లాభం అన్నాడు. గుడికి రావచ్చుగా అంటే వాడు ఏమంటాడు, ఏంటి నాకు లాభం అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కడు లాభం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఎవరైతే చక్కగా అన్నం తింటాడో అన్నపానమును పుచ్చుకొనడం కంటే లాభకరమైనది భూమి మీద ఏమి లేదు. చెప్పబడతా. అదే ప్రసంగి గ్రంథములో 2వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడు చూద్దాం. అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. ఎంచేప అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి అమ్మో ఇందాకేమో లాభకరమైనది, ఇప్పుడేమో మేలుకరమైనది. చెప్పబడతా గట్టిగా అందరూ. బైబిల్లో మేలుకరమైనవి చాలా ఉన్నాయండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ఈ రీతిగా మేలుకరమైన గురించి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కానీ మరొకటి అసలైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి మేలయ్య అంటే, మనుషుడు అన్నపానములు పుచ్చుకొనుట కంటే మేలుకరమైనది మరొకటి ఏమి లేదు. ఒకటేమో లాభకరమైనది, అన్నం పుచ్చుకుంటాం. రెండేమో మేలుకరమైనది. 25వ వచనం చదవండి. ఇంకోటి ఏ కరమైంది అంటాడు. 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. అమ్మో ఏంటో కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు భోజనం చేసటం అనేది మరొకటి సంతోషకరమైనది. చెప్పగలరా గట్టిగా. అన్నపానములు పుచ్చుకొనటం ఒకటి లాభకరమైనదైతే, రెండోది మేలుకరమైనదైతే, మూడోది సంతోషకరమైనదైతే, నాలుగోది అంటాడు ప్రసంగి గ్రంథంలోనే 3:13 ప్రసంగి గ్రంథంలోనే 3:13 బహుమానం అంటాడు. చదవగా ప్రసంగి 3:13 మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు. చప్పులు కొడతా గట్టిగా అందరూ. బహుమానం ఒకటేమో లాభకరం. టైటస్ గారు ఏం సంతోషపడిపోతున్నాడు, ఏం కేరింతలు కొడుతున్నాడు వాళ్ళ టైటస్ గారు. మా మనవడు అని టైటస్ గారిని ఎంత దూరం ఎంత కాలం నుంచి లైన్లో తీసుకురావచ్చు. ఇవాళ కమనీయమైనటువంటి మనవడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి లాభకరమైనది, 2 మేలుకరమైనది, 3 సంతోషకరమైనది, 4 బహుమానమైనది. అసలు ఎవరు అన్నం పెట్టేవాడు అంటే యేసయ్యే. దేవునికి స్తోత్రం. మరి ఆయన అన్నం పెట్టినప్పుడు ఆయనకు ప్రార్థన చేసుకుని తినాలా వద్దా? కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం ఎక్కడుందయ్యా ప్రార్థన చేసుకొని తినమని. ఎవడిష్టోచరుడు ఆడు తినేస్తున్నాడు. అన్నం తినే భాగ్యం దేవుడిస్తే ఎవడిష్టోచరుడు ఆడు తినేస్తున్నాడు. చదవండి. కీర్తన గ్రంథం 53:4. కీర్తన గ్రంథం 53:4 కూడా చెప్పా. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా. చాలు. దేవునికి ప్రార్థన చేయకుండా అన్నం తినకూడదు. చేతులు ఎత్తండి. నేను ప్రార్థన చేసుకోకుండా అన్నం తిన్నాయి అన్నవాళ్ళు ఈ స్తోత్రం నాకు రాత్రి రావదని మింగేసినాయి. ప్రార్థన చేయకుండా అన్నము తినకూడదండి. దేవునికి స్తోత్రం. మంచిది. బైబిల్ గ్రంథములో ఇంకా సామెతల గ్రంథము
23వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు, 6వ వచనంలో ఒక మాట అంటాడు. అంటే నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా, నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఎవరు పక్కన పడితే వాళ్ళ పక్కన కూర్చోకూడదు అంటాడు. నువ్వు ఏలికతో భోజనం కూడినా ఎవరి పక్కన కూర్చున్నావో ఆలోచించుకోమంటాడు. 6వ వచనంలోకి వస్తే చదవగలరా? ఎదుటి వారి మేలు వార్చలేని వారితో నువ్వు కలిసి భోజనం చెప్పకూడదు. అంటే ఎవరితో భోజనం చేయాలో, ఎవరితో భోజనం చేయకూడదు. నిజంగా అలాంటి నిష్టల్లో మరి ఉన్నటువంటి దైవజనులు ప్రభుదాస్ అయ్య గారి, జ్యోతి అమ్మగారు గారి, ఈ ప్రాంతంలో మరి ఏకాంత ప్రాంతంలో నడుతున్నటువంటి ఈ గిరిజనాయ్ గారు గారు, వీళ్ళంతా కానీ చాలా మంది ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళందరిలో ఇది ఒక పెట్టిన మెట్టే. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో అన్ని జాగ్రత్త 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 అనే ఉండే విధానంగా ఉంటారు. మరి మధ్యాహ్నకాల సమయంలో నిజంగా మనం తినాల్సిన ఆహారాలు ఉంటాయి, తినకూడని ఆహారాలు ఉంటాయి. అది ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే లేవియా కాండంలో 11వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల వరకు చూస్తే అక్కడ చదవక్కర్లేదు. కానీ కొన్ని జంతువులు తినొచ్చును, కొన్ని జంతువులు తినకూడదు. నిజంగా తినాల్సినవి తినాలి, తినకూడని తినకూడదు. చేయాల్సినవి చేయాలి, చేయకూడని చేయకూడదు. చూడాల్సినవి చూడాలి, చూడకూడదు చూడకూడదు. అనవలసినవి అనాలి, అనకూడని అనకూడదు. వినవలసినవి వినాలి, వినకూడని వినకూడదు. ఎందుకు చెప్తానంటే పిల్లారా, ఇవాళ పత్యము లేకుండా ఆరోగ్యం లేదు, నియమము లేకుండా పరలోకం లేదు. చెప్పకూడదు గట్టిగా అందరూ. పత్యం లేకపోతేనేమా, నియమం లేకపోతే దేవునికి స్తోత్రం. కనుక ఏమిటి తినవలసిన ఆహారాలు? ఒక 5 ఆహారాలు మీకు నాకిచ్చేసి ప్రార్థన చేసేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఏ ఆహారం తినాలి? ఒక ఆహారం ఆల్రెడీ పేతురయ్య గారు చెప్పేశారు ఇందాక. యోహాను సువార్త 1:47. యోహాను సువార్త 1:47. యేసు యోహాను సువార్త క్షమించండి 6వ అధ్యాయం 47. యోహాను సువార్త 6వ అధ్యాయం 47. యోహాను సువార్త 6:47. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అమ్మో, ఏ ఆహారం అంటే ఆయన? జీవాహారము శ్రీ యేసే, జీవాజలము ఆయేసే. జీవాహారము శ్రీ యేసే, జీవాజలము ఆయేసే. ఆయననే త్రాగుచు అమరుడగుటకు నిజమిది, నిజమిది. ఎవరివి ఎవరివి సోదరుడాని, ఎవరివి ఎవరివి నీవెవరివి. ఈ మాట పలకండి అందరూ ఒకసారి. ఆయననే తిని త్రాగుచు, ఆయననే, అందరూ చెప్పండి గట్టిగా. ఆయననే తిని. ఇప్పుడు ఇస్సాకు అన్నమనే మంచిల్నే తిని తాగుతున్నాడు, తాగిపోతున్నాడు. కానీ ఇప్పుడు మనమంతా ఇక్కడ మాట వాక్యం చెప్పబడే మాట ఆయననే తిని తాగుచు అని నేను ఈ పాట పాడితే ఒకడు వచ్చి అన్నాడు, ఆయన నేతిని తింటాం ఏంటి, ఆయన నేతిని తిని తాగుతాం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే కలేసి పాడామనుకో ఎట్లుంటుంది అది వేజంలో. ఆయన నేతిని త్రాగుచు, ఆయన నేతిని తాగటం ఏంటి అని అడిగాడు ఒకడు. అందుకే లేక అది విభజించి చెబుతున్నా. ఆయననే అంటే యేసు ప్రభునే తిని. ఇదేం సోచన అని 70 మంది శిష్యులు పారిపోయారు ఈ మాటకి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే జీవాహారము. చెప్పకూడదా గట్టికందరు? ఆయనే జీవా గనక ఒకటి, ఆయనే ఆహారం. చెప్పకూడదా గట్టికందరు? ఒక ఆహారం ఏంటిది? ఆయనే. 2వ ఆహారం చూద్దాం. 6వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం 54.
55 వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. బా, ఇక్కడేమో పానీయంగా రక్తం, శరీరముగా ఆహారం. ఆయన శరీరమే మనకు ఆహారం. చెప్పగలగట్టు పానీయముగా ఇక్కడ రక్తం, ఆయన శరీరము తిని త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. ఇది ఒక ఆహారం. మూడవ ఆహారం చూద్దాం. 4వ యోహాను సువార్త. ఇందాక మూడవ ఆహారం ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం, పేతురయ్య గారి ద్వారా విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఏంటంటే ఆహారం బైబిల్ గ్రంథమే ఆహారం, ఈ జీవ గ్రంథమే ఆహారం అంట. దీన్నే మనం తిని తాగాలంట. అనేపాటికంట ఒకడు బైబిల్ మొత్తం చింపుకొని కాగితాలని తెగనవని పాలు తినేసాడంట. ఏంట్రా బాబు అంటే బైబిల్ గ్రంథాన్ని తినమన్నాడు. జీవ గ్రంథం తినాలన్నాడు కానీ తినేసాడు. అర్థం కాదయ్యా, అర్థం కాదమ్మా, బైబిల్ గ్రంథం అంతా మన కడుపులో ఉండాలి. ఇవాళ అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, జిల్లాలు, ప్రదేశాలు ప్రయాణం చేస్తుంటే ఏ పూటకి విరామం లేకుండా ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి కూడా నందిగామ దగ్గర పొన్నవల్లి ప్రాంతం పరిగెత్తాలి సభ ఏదో చూస్తుంది. ఈ ఎండలో నేను ఇక్కడి నుంచి వెళ్ళనా, 6 దాటాకి వెళ్ళనా అనుకుంటున్నా. 6 దాటాకి ఇక్కడి నుంచి కదిలాను అనుకో, అక్కడ ఉంది నాతో ఏ టైంకి వెళ్తావు చెప్పలేను. ఇక దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ దేవునినే తిని త్రాగాలి. దేవునికి స్తోత్రం. మూడు ఆహారం ఏంటంటే ఆయన శరీరమును. తర్వాత ఈ 54 వచ్చిన మరొకసారి చదవండి. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 4:32 చదవండి. యోహాను సువార్త 4:32. ఇప్పుడు 3వ ఆహారం ఏమో జీవ గ్రంథమే. 4వ ఆహారం చూద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 4:32. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారం. ఈ శిశువులు ఎక్కడి నుంచో పట్టుకొచ్చేసారు అన్నం. ఈ యేసు ప్రభు వారికి కూడా అన్నం తీసుకొచ్చారు. ఆయన అప్పటికే సమరీతులను రక్షించేసి ఉన్నారు. ఆయన ఆహారం ఈయనకి వీళ్ళకి అర్థం కాల. బాబోయ్, యేసయ్యకి ఎవరు తీసుకొచ్చి పెట్టాడు అన్నం అని అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమంటాడు, నీకు తెలియని ఆహారం నాకున్నదని దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తం జరిగించటమే ఆహారం అండి. దేవుని చిత్తం జరిగించటమే అన్నం తిన్నట్టే. దేవుని చిత్తాన్ని కనుక ఒక వ్యక్తి జరిగించాడంటే అన్నాలు తినవసరం లేక మనం చప్పుడు కూడా లాస్ట్ అని ఫైనల్ గా చూస్తే 5వ ఆహారం. అదే యోహాను సువార్త 4:34 వచ్చిన చూడండి. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించటమే ఆహారం. చెప్పండి. ఈ రోజున చాలా మంది ఆయన పనిని తొదముట్టించట్లా, ఆయన పనిని పూర్తిగా చేయట్లా. ఆయన పనిని పూర్తిగా చేయటమే ఆహారము. ఈ 5 ఆహారాలను మనం భుజించడము గాక. ఇప్పుడు ఇస్సాక్ గారు ఎప్పుడు ఆయన చూస్తున్నప్పుడు నాకుతా ఆయన భుజించినట్లుగా మనందరూ ప్రార్థన చేయటము గాక. ఇప్పుడు ఇస్సాక్ గారికి ఇప్పటి నుంచి ఏం నేర్పాలి? వీళ్ళ అమ్మా నాన్న ఒకటే అంటే ఏం చెప్పాలి? నేనే నెంబర్ 1 అన్నా? ఒకటి అని అంటే మన దేవుడు ఒక్కడు. చెప్పకూడదు కట్టుకుంటారు. 2 అంటే ఏం నేర్పాలి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. 3 అని ఏమి నేర్పాలి? అమ్మ, అక్క, నాన్ననే, తండ్రి, కుమార, ఖచ్చితంగా. 4 అని ఏమి నేర్పాలి బైబిల్లో? 4 సువార్తలయ్యా. 5 అని ఏమి నేర్పాలి? బుద్ధి గల కన్యకలు. 6 అని ఏం నేర్పాలి? ఆశ్రయపురాలు బైబిల్లో ఉన్నాయ్యా. 7 బోరలు రాకడకు ఓదబడుతున్నాయి. 8 నోవాకు ఓడలో రక్షించబడిన జనం 8 మంది. 9 ఆత్మ ఫలాలు 9 ఉన్నాయ్యా బైబిల్లో నేర్పాలి. చెప్పలు కొడతా అందరూ. 10 ఇది చెప్పక్కర్లే, మీకు బాగా పాటిస్తారు కనుక. ఏం పాటిస్తారు? 10 ఆజ్ఞలు. 11 బైబిల్లో ఉన్న 11 ఉపమానాలయ్యా. 12 ఇది కూడా యేసు ప్రభు 12 మంది. ఇలాంటివన్నీ నేర్పి ఆయన్ని పెంచుదురుగాక. అంతేగాని అమ్మ, ఎక్క ఈ నేర్పకండి. ప్రార్థన, అందరూ ప్రార్థన. ఆయన ఎప్పుడెప్పుడు తిందాలు చూస్తున్నాడు. ఆయన తీసుకొచ్చేయండి ఇక్కడికి.
అందరు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 తెలుస్తున్నాం ప్రభువా. నిజమైన ఆయన ఈ జీవగ్రంథమైన మాటల గురించి ఇంకా తెలుసుకోవాలి కానీ చాలా చాలా రకరకాలుగా చెప్తుంది ప్రభువా. ఈ అన్న ప్రసన్న కార్యక్రమం నిమిత్తం ఆయన ఆనాడు అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప చేసినట్లుగా ఈ రోజు నీ బిడ్డలను ఆయన ఏర్పాటు చేసిన ఇందులో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజంగా అన్న ప్రాణములు పుచ్చుకొనటువంటి చాలా మంది తేలిక తీసేస్తున్నారు. ఇది ఒక సంతోషకరమైందని తెలుసుకోలేకపోతున్నారు, ఇది ఒక లాభకరమైందని తెలుసుకోలేకపోతున్నారు, ఇది ఒక మేలుకరమైందని తెలుసుకోలేకపోతున్నారు, ఇది ఒక బహుమానమైందని తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది ఈ రోజు రకరకాల ఆహారాలు తింటున్నారు. తినకూడనటువంటి రకరకాలైనటువంటి అసహ్యమైన తింటున్నారు. అలాంటి కాదయ్యా, మంచి ఆహారాలు ఒక 5 ఆహారాలు భుజించాల్సి ఉందని చెప్పావు నీ జీవ గ్రంథంలో. అలాగే 5 ఆహారం భుజించినట్లుగా చేయండి నాయన. అలాగే బైబిల్ గ్రంథంలో ఏవి నేర్చుకోవాలో అవే నేర్చుకోవాలని తెలిపించావు. అసలు ఆహారం ఇచ్చేవాడు ఎవరనేది నేర్పించావు. యేసయ్యే ఆహారం ఇచ్చేవాడని. మరి ఆహారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను నేర్పించావు. అలాగే ఈ పసిబిడ్డకి నాయన ఈ పూట మేము అన్నప్రాసన చేస్తుండగా ఇది మా హస్తాలు కాదయ్యా, నీ హస్తాలతో నీ బిడ్డకి నాయన అన్నప్రాసన చేసి ఈ క్షణం నుంచి నీ బిడ్డ నాయన చక్కగా పుష్టికరమైన ఆహారమును, మంచి ఆహారమును ఆకలి పుట్టించి తిరగలిగే శక్తిని, బలమును, ఆరోగ్య నెమ్మదిని దయచేసి సమృద్ధిగా సహాయం చేయమని క్రీస్తునామమున లాంటి వేడుకొంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమల దేవ, ఈ పాదాలు కొందనాలు సుతుల సూత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభా ఈ యొక్క అన్న ప్రార్థన కార్యక్రమం తోడుగా ఉన్న సమయంలో ప్రభా ఆహారాన్ని ప్రభు జీవించండి, ఆశీర్వదించండి, పాటు పరిశుద్ధపరిచి ఇదిగో ప్రభావ బిడ్డలు పెట్టించండి. ప్రభు బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. యేసుక్రీస్తు వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కొట్టాలి గట్టిగా. పెడుతున్నాం ఇస్సాక్ గారికి. ఇస్సాక్ గారు ఏంటి అప్పుడు చెప్తున్నాడు కూతురు నాకు అంత దారుణం అంటే అట్టుంచో మాదిరి అట్టుంచు ఇస్సాకు 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 మంచిది తగ్గారా ఐదారు అందరూ తాగుతారు చూడు పెట్టు. పాట వేసుకోవద్దా? ఏంటి అమ్మమ్మలు, తాతయ్యలు, మా అమ్మలు, అక్కయ్యలు, పెన్నాములు, బాబాయిలు, అక్కాయిలు, బావలు, ఐగారులు పెట్టించిన తర్వాత వాళ్ళందరూ అన్నయ్యలు, ఐగారులు పెట్టించి ఎంతమంది బంధువులు ఉన్నారు, రక్షణ అందరూ వచ్చి లైట్ గా నాకింది అంతే. లైట్ గానే ఐగారులు పెట్టేసింది. ఈ అబ్బాయి గారు అమ్మ నాన్నగారు కూడా రండి, త్వరగా రండి. అందరూ తాతలు, మామలు అందరూ రావాలి. మరి చింతాతలు, చింతాతలు, చింతయ్య తొందరగా రావాలి. ముద్దుల ఇస్సాకు అన్న ప్రసన్న ఈ సంగమంతా నవ్వెను నేడు. దీపాల కాంతి ఇల్టిల్ట వెలుగు మా బాల ఇస్సాకు బాబు ఈ ఇంటికే వెలుగు. జుజు జుజు జు చక్కగా వాడిని జుజు 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 అని ఫస్ట్ పోతారు. ఇప్పుడు వాడుతున్నా మాతో అందుకొని జుజు జుజు జు జుజు జుజు జు తారయే మా ఎదురుగా నిలబడితే ఇస్సాకు బాబు అన్న ప్రసన్నని తెలిపితే ఏమి కోరుకుంటామో తెలుసా మీకు తెలుసా? మా ఇస్సాకు ప్రభులోకి నడవాలని, మమ్మందరినీ మోక్షానికి నడిపించాలని.
హల్లెలూయా. రావాలి ఇక చిన్న మామూలు చిన్న తాతలు అందరూ ఎత్తుకొని తిని కచ్చిపోడు తెచ్చి లోపలికి వెళ్ళి మీరు ఎత్తుకొని ఉండాలి. అమ్మాయి ఎత్తుకొని ఉంటే అప్పుడు ఇద్దరిద్దరుగా వచ్చి వాళ్ళందరూ తినిపిస్తారు. చిన్ని బాలుడు ఇస్సాకు అన్న ప్రసన్న రండి పోదాము బాలుని చూడ. చిన్ని బాలుడు ఇస్సాకు అన్న ప్రసన్న అయ్యగారికి చిన్ని బాలుడు ఇస్సాకు ఉన్న తోడలాగా పొంగి పొంగిపోయే వాళ్ళ మామలు తాతయ్యలు మరి ఆత్మీయ బంధువులంతా నీరు తగవచ్చి మా అబ్బాయికి ఎప్పుడు అని చెప్తాడు నంజులు గారు.